సింపుల్ గా మనం కొంచెం దీన్ని మోడిఫై చేయాలి. చూడండి ఒకసారి, dy by dx ఈక్వల్స్ టు, ఇది x ప్లస్ 2 ఉంది కదా, x ప్లస్ 2, రైట్ దిస్ లైక్ దిస్. అన్ని చోట్ల ఎక్కడైతే x ఉందో y x ప్లస్ 2 y మైనస్ 2 ఉండే విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇంపార్టెంట్ మోడల్ y మైనస్ 2 మొత్తం కూడా ఈ రైట్ హ్యాండ్ సైడ్ దాంట్లో అన్ని చోట్ల x ప్లస్ 2 ఉంది, అన్ని చోట్ల y మైనస్ 2 ఉంది. దీన్ని కొంచెం మార్చేసుకుందాం ఇమీడియట్ గా. స్మాల్ x ప్లస్ 2 ఈక్వల్ టు క్యాపిటల్ X తీసుకోండి. స్మాల్ y మైనస్ 2 ఈక్వల్ టు క్యాపిటల్ Y తీసుకొని దీని బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేస్తే dx అంటే d క్యాపిటల్ X. బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేస్తే dx అంటే ఏంటి, d క్యాపిటల్ X, dy అంటే ఏంటి, d క్యాపిటల్ Y. Now this is nothing but d capital Y divided by d capital X equal to capital X plus Y whole square. ఇప్పుడు ఇది కన్వర్ట్ అయింది, ఇక్కడ హోల్ స్క్వేర్ లేదు, క్యాపిటల్ XY. ఇది మనకి హోమోజీనియస్ ఫంక్షన్ అమ్మ. పై దాని డిగ్రీ 2, కింద దాని డిగ్రీ 2. ఇలా కొంచెం చిన్న మోడిఫికేషన్ చేస్తే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. ఇది ఐఐటీలో అడిగారు, మెయిన్స్ లో అడిగారు ఇలాంటి క్వశ్చన్స్. జస్ట్ ఇలా మనకి హింట్స్ ఉంటాయి, x ప్లస్ y ప్లస్, దాని పై దాన్ని అడ్జస్ట్ చేసుకొని అది తీసుకోవాలి. సో ఇప్పుడు క్యాపిటల్ Y ఈక్వల్ టు Vx, క్యాపిటల్ Y ఈక్వల్ టు Vx, క్యాపిటల్ Y ఈక్వల్ టు Vx. దేర్ ఫోర్ మనకి డెరివేటివ్ చేస్తే dy బై d క్యాపిటల్ X ఈక్వల్ టు V ప్లస్ dv బై d క్యాపిటల్ X, dv బై d క్యాపిటల్ X. So therefore dy by dx అంటే dv by d capital X equals to y equal to vx substitute చేస్తే x plus v capital X whole square divided by x into v capital X. ఓకేనా, v plus dv by d capital X equals to 1 plus x common this is 1 plus v square divided by v. So therefore variable separable రాసి ఇంకా మామూలే. So 1 plus v square plus 2v. So by v minus v, LCM తీస్తే minus v square divided by v. So therefore మనకి ఏమొస్తుంది, dv by d capital X equals to, you will get v square cancel అవుతుంది, v square cancel అవుతుంది, 2v plus 1 divided by v, 2v plus 1 divided by v. అరే కనిత్ ఎక్కడరా, వీట్ బాబా, కరెక్ట్, వెరీ గుడ్, రైట్, వెరీ గుడ్. సో x into రైట్, వెరీ గుడ్. సో చూడండి, సో therefore ఇలా వచ్చింది కదా మనకి. ఇలా వచ్చిన తర్వాత వీళ్ళని ఒక సైడ్ తీస్తాయి, v divided by 2v plus 1, 2v plus 1 dv equal to dx by x, dx by x. దీన్ని ఇంటిగ్రేట్ చేద్దాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంటిగ్రేషన్ ఎప్పుడు, ఇది 2v plus 1 ఉంది కదా, దీన్ని మనం పైన 2v plus 1 వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకుందాం. ఇది log x అమ్మ, ఇది log capital X plus c, ఇది తీసుకొని చేద్దాం. వన్ బై టూ తో మల్టిప్లై చేస్తున్నా, 1/2 తో మల్టిప్లై చేస్తే 2v plus 1 minus 1, 2v వచ్చింది కదా, ప్లస్ 1 మైనస్ 1 రాశా, కొంచెం కింద వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో dv
1/2 integral 1/2 integral 1 minus 1 by 2v plus 1 2v plus 1 dv అంటే మనకి 1/2 ఇంటూ 1/2 ఇంటిగ్రల్ 1 అంటే v ఇంటిగ్రల్ 1 అంటే ఏంటి v అన్నమాట మైనస్ ఇంటిగ్రల్ 1/2v plus 1 అంటే log 2v plus 1 డివైడెడ్ బై 2 రా డివైడెడ్ బై ఏం రాయాలి v కోఎఫిషియంట్ రాయాలి ఇది మనకి ఇంటిగ్రేషన్ ఇంకా కాన్స్టెంట్ రాయాల్సిన అవతల రాశాంగా రాసిన మనకు అడిపోతే ఆ రెండు కలిపి ఒక కాన్స్టెంట్ అవుతుంది సో దేర్ఫోర్ 1/2 v అంటే ఏంటి v అంటే సబ్స్టిట్యూట్ చేయాలి ఫైనల్ గా v అంటే మనకి ఏంటి v అంటే క్యాపిటల్ y బై క్యాపిటల్ x రా క్యాపిటల్ y బై క్యాపిటల్ x క్యాపిటల్ y అంటే ఏంటి ఆన్సర్ మనకి స్మాల్ x స్మాల్ y లో రావాలి సో డివైడెడ్ బై x plus 2 therefore 1/2 into ఇక్కడ v రాయండి y minus 2 divided by x plus 2 minus log 2 into y minus 2 divided by x plus 2 plus 1 divided by 2 just to v బదులు right way equals to log x plus x అంటే రాయాలి క్యాపిటల్ x అంటే ఏంటి క్యాపిటల్ x అంటే మనకి x plus 2 అట్లా మనకు ఆన్సర్ ఇది ఫైనల్ ఆన్సర్ ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే హోమోజీనియస్ గా కన్వర్ట్ అయింది క్యాపిటల్ x క్యాపిటల్ y లో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మన హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రొసీడ్ కావాలి కొంచెం ఇలా ఏంటంటే ఇక్కడ x ప్లస్ h y ప్లస్ k లాగా ఉంటుంది ఆ పైన కూడా x ఉన్న చోట అది y ఉన్న చోట అది అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ y ఈక్వల్ టు vx పెట్టాలి ఇవి మనకి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అమ్మా హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సో వి విల్ గో టు నెక్స్ట్ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ఐఐటి సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ పైన ఎక్కువ 99.99% ఎగ్జామ్ లో ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ పైన అడుగుతారు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి ఒకసారి వెరీ ఇంపార్టెంట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఇలా ఉంటాయి మోడల్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ dy by dx ప్లస్ ఎలా ఉంటుందంటే p of x into y equal to q of x చూడండి ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ ఏముంది dy by dx ఉంది dy by dx దీని ఆర్డర్ ఎంత దీని ఆర్డర్ 1 డిగ్రీ 1 ఆఫ్ ఆర్డర్ అంటే మనకున్న సిలబస్ లో ఏమున్నాయంటే ఆర్డర్ 1 అండ్ డిగ్రీ 1 ఎప్పుడు కూడా మనకి సిలబస్ లో ఉన్నాయే పెద్దవి అడుగుతారు ఎగ్జామ్ లో సిలబస్ లో లేనిది వేరే దేశంలో అడగరు అర్థమైంది కదా చూడండి ఇది ఉంది కదా ఇది ఎలా ఉంటుందంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే dy by dx అంటే డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x ఇక్కడ పైన వేరియబుల్ y ఉంది కింద వేరియబుల్ x ఉంది dy by dx ఇక్కడ పైన వేరియబుల్ ఏదైతే ఉందో y పవర్ 1 ఉంటుంది ఇక్కడ y ఏ ఉంటుంది అదే ఉంటుంది y పవర్ 1 ఉంటుంది అన్నమాట దీని ముందు ఒక ఫంక్షన్ ఆఫ్ x ఈ కింద వేరియబుల్ ఉంది కదా అందులో ఫంక్షన్ ఉంటుంది అక్కడ p of x ఇటు పక్క ఉంది కదా q of x ఇంక y టర్మ్ లో ఎక్కడా ఉండవు ఇక్కడ y ఉంటే ఇక్కడ y పవర్ 1 ఒక్కటే ఉంటది ఈ ముందు x టర్మ్ ఇక్కడ x టర్మ్ ఉంది ఇది ఒక మోడల్ అన్నమాట
ఇంకెక్కడ ఉండవు. ఇక్కడ ఎక్స్ టర్మ్ లేకపోతే 1 అని అక్కడ ఏమి లేదనుకో 1 అంటే అది ఎక్స్ పవర్ 0 అనే అర్థం. అంటే ఇక్కడ dy బై dx మీరు చూసుకోవాల్సింది ఇక్కడ వేరియబుల్ పైన వేరియబుల్ y, ఇక్కడ y పవర్ 1 ఉంటుంది, ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంటుంది. ఎందులో ఉంటుంది అంటే కింద వేరియబుల్ ఉంది కదా వాటిల్లో ఫంక్షన్స్ ఉంటుంది. దీన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ వన్ టైప్, ఇది ఒక వన్ టైప్ అన్నమాట. దీనికి సొల్యూషన్ ఏంటంటే మనకి చూడండి ఒకసారి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది. అంటే ఈ థియరం మనకి సొల్యూషన్ ప్రూఫ్ అవసరం లేదు, ఎలా సొల్యూషన్ రాయాలో గుర్తుంచుకో. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని ఐఎఫ్ అంటారు. ఏం చేయాలంటే ఫస్ట్ p ఆఫ్ x ఏంటి q ఆఫ్ x ఏంటి కనుక్కోవాలి. ఈ పవర్ దీన్ని ఏంటంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x dx. p ఆఫ్ x dx మనం ఇక్కడ p ఆఫ్ x q ఆఫ్ x ఫస్ట్ కనుక్కుంటాం. ఈ టర్మ్ ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటారు. అంటే ఈ టు ద పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x dx అన్నమాట. దీన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటాం. సొల్యూషన్ ఏం రాయాలంటే సొల్యూషన్ ఇలా ఉన్నప్పుడు సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్స్ ఫస్ట్ ఇది కనుక్కోవాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కున్న తర్వాత దీన్ని y ఇంటూ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ y ఇంటూ y అంటే ఇది ఇక్కడ ఏ వేరియబుల్ ఉందో అది రాయాలి. y ఇంటూ y పవర్ 1 ఉంది కదా ఆ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ సొల్యూషన్ ఏంటంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ మళ్ళా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ x dx. దీని ఇంటిగ్రేషన్ కనుక్కోవాలి ప్లస్ c. ఇది సొల్యూషన్. ఇక్కడ ఎక్కడ కాన్స్టెంట్ రాయం. ఇంటిగ్రేషన్ ఏదైతే పైన రాస్తాం అక్కడ కాన్స్టెంట్ రాయం. సొల్యూషన్ ఏంటంటే సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మళ్ళీ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఒకటి వస్తుంది కదా ఇంటిగ్రల్ ఇది ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ x dx ప్లస్ కాన్స్టెంట్. ఇది మనకు సొల్యూషన్ అన్నమాట ఫార్ములా. ఈ థియరం అవసరం లేదు మనం గుర్తుంచుకోండి. సో dy by dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఒకటి ఐడెంటిఫై చేసుకోవాల్సింది y పవర్ 1. ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ x ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ x. ఫస్ట్ ఇదేంటి కనుక్కుంటాం. ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే p ఆఫ్ x వచ్చింది కదా ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x dx ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే. సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఇది రాస్తాం y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ x లోనే ఉంటది ఇంటూ q ఆఫ్ x మళ్ళీ ఇది మల్టిప్లై చేసి మళ్ళీ ఇంటిగ్రల్ కనుక్కుంటాం ప్లస్ c రాయాలి. ఇది మనకి అంటే ఇప్పుడు ఇది రాసే క్రమంలో మీకు ఇంటిగ్రేషన్ రాసిన తర్వాత ఇలా వస్తుంది. ఎప్పుడు వచ్చినా సరే ఈ పవర్ లాగ్ f ఆఫ్ x ఇలా వచ్చినప్పుడు f ఆఫ్ x రాయాలి. ఈ పవర్ ఉన్నప్పుడు మొత్తం లాగరిథం లో ఫంక్షన్ చేసుకోండి. ఈ పవర్ లాగ్ f ఆఫ్ x టు ద బేస్ c అంటే ఇది రాయాలి. ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కున్నప్పుడు పైన ఒక ఫంక్షన్ వస్తుంది. ఇలా ఈ పవర్ లాగ్ ఆఫ్ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. వస్తే లాగరిథం వస్తే అప్పుడు f ఆఫ్ x అన్నమాట. ఎక్కువ ఇది యూజ్ చేస్తాము చేసేటప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుంటాం. రైట్. ఇది ఒక టైప్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అట్లానే మనం చూడండి రెండో టైప్ ఏంటంటే dx బై dy ఉంటుంది. రెండో టైప్ ఏంటంటే dx బై dy ఫంక్షన్ ఆఫ్ y ఇంటూ x పవర్ 1 ఈక్వల్ టు q ఆఫ్ y. చూడండి ఇక్కడ dx బై dy ఉంది కదా ఈ వేరియబుల్ ఏంటి x. ఇది x ఉంటే ఇక్కడ x పవర్ 1 ఉంటుంది. ఇక్కడ ఈ ఫంక్షన్స్ ఫంక్షన్ ఆఫ్ y లో ఉంటాయి. ఫంక్షన్ ఆఫ్ y లో ఉంటాయి. అర్థమైంది కదా. ఇది ఒక టైప్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. dx బై dy ఉంటుంది. ఇక్కడ x పవర్ 1 ఉంటుంది. దీని ముందు p ఆఫ్ y ఇది q ఆఫ్ y అన్నమాట. దీనికి కూడా అంతే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే దీని ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ y dy రాయాలి. ఈ పవర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ y dy. ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ y dy అన్నమాట ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. Now the solution is x into రాయాలి. సొల్యూషన్ దీనికి ఏమవుతుందంటే
మనకి సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ నథింగ్ బట్, సో ఏమి రాయాలంటే ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఉంటే అదే రాయాలి. x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ క్యూ ఆఫ్ y ఉంటుంది ఇక్కడ, అంటే ఇంటూ ఇది కూడా y లోనే ఉంటుంది, చేస్తే y లోనే వచ్చేది, ఇంటూ క్యూ ఆఫ్ y dy ప్లస్ c. దిస్ ఈస్ ద సొల్యూషన్. ఇక్కడ చూడండి అదే రాశాం, ఇక్కడ y పవర్ 1 ఉంది కాబట్టి y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ క్యూ. x లో ఉంది కాబట్టి ఇది x లో dx. సో తర్వాత ఇక్కడ ఏంటి, ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే e పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ y dy, ఇది y లో ఉంటుంది. ఏం రాయాలంటే x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, x పవర్ 1 ఉంది కదా, x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ క్యూ ఆఫ్ y dy ప్లస్ c. ఇది సొల్యూషన్. చూడండి మోడల్ చూడండి అప్పుడు చూడండి. సపోజ్ ఇప్పుడు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ కనుక్కోవాలి. చూడండి సపోజ్ ఎగ్జాంపుల్, దీనిపైన మనకు ఐఐటిలో కంపల్సరీ క్వశ్చన్, మెయిన్స్ లో కంపల్సరీ క్వశ్చన్ ఎగ్జామ్, కాకపోతే కొన్ని డిఫరెంట్ లెవెల్స్ లో అడుగుతుంటారు. సో చూడండి ఎగ్జాంపుల్, చూడండి ఒక ఎగ్జాంపుల్ చూడండి. dy by dx plus y tan x equals to 2x plus x square tan x. చూడండి, సో ఎప్పుడైనా dy by dx ముందు కానీ dx ముందు కానీ 1 ఉండాలి. ఇలా ఏదైనా దాని ముందు ఉంటే డివైడ్ చేసుకుంటాం. చూడండి ఒకసారి ఈ ఫామ్ లో కన్వర్ట్ చేస్తున్నాం. dy by dx ఇదేంటిది, tan x ఇంటూ y పవర్ 1 2x ప్లస్ x స్క్వేర్ tan x. సో ఇప్పుడు చూస్తే dy y పవర్ 1 ఇది p అమ్మ, ఇది p, ఇది q, ఇది మొత్తం q, ఇది మొత్తం q. therefore p of x ఈక్వల్ టు tan x. అవి ఐడెంటిఫై చేసుకోవాలి. 2x ప్లస్ x స్క్వేర్ tan x ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి ఆ ఫంక్షన్స్. నౌ నెక్స్ట్ స్టెప్, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడు p తోటే కనుక్కోవాలి. p of x dx అంటే ఇక్కడ ఇంటెగ్రల్ tan x, నేను చెప్తున్న లాగరిథం ఇక్కడ వస్తుంది. ఇలా లాగరిథమ్స్ వస్తాయి ఒక్కోసారి, అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ log secant x. వాట్ ఈస్ ద ఫార్ములా? ఇంకా అక్కడ కాన్స్టెంట్ రాయి ప్లస్ c, ఓన్లీ అది రాయండి, ఎందుకంటే ఫైనల్ గా ఇక్కడ రాస్తున్నాంగా. సో ఈ పవర్ log f of x టు ద బేస్ c అంటే అలా ఎప్పుడు వచ్చినా ఇక్కడ కాన్స్టెంట్ ఏం లేకుండా ఈ పవర్ log అంటే ఏంటి, secant x. అక్కడ లాగరిథం ఎలిమినేట్ చేయాలి ఇది. సో therefore సొల్యూషన్ అంటే y ఇంటూ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ సొల్యూషన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ ఇక్కడ q రాయాలి, ఈ కాన్స్టెంట్ అక్కడ పెట్టేసి, కాన్స్టెంట్ మీరు చివరిలో రాసేయండి, ఇంక దీనికి కాన్స్టెంట్ రాయం ప్లస్ c. సో therefore y ఇంటూ y అంటే y ఇంటూ secant x ఈక్వల్ టు ఇంటిగ్రల్ secant x ఇంటూ q ఆఫ్ x అంటే ఏమొచ్చింది, q ఆఫ్ x అంటే 2x ప్లస్ x స్క్వేర్ tan x. ఇది. సో therefore ఆ ఇంటిగ్రల్ మళ్ళా ఇవాల్యుయేట్ చేయాలి.
చూడండి ఒకసారి ఈ ఇంటిగ్రల్ ఇవాల్యుయేట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఇంటిగ్రల్ సెపరేట్ గా తీసుకుంటున్నాం చూడండి. ఫస్ట్ ఇది 2x secant x అమ్మిది, ఇదిగో ఇది తీసుకొని ఇవాల్యుయేట్ చేద్దాం, తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం. 2x secant x dx ప్లస్ చూడండి ఒకసారి దీన్ని ఏమి రాస్తున్నా అంటే x స్క్వేర్ ఇంటూ secant x tan x dx. ఈ ఇంటిగ్రల్ ఇవాల్యుయేట్ చేసి సబ్స్టిట్యూట్ చేద్దాం. దీన్ని కదల్చట్లని, దీన్ని కదల్చకుండా దీన్ని u దీన్ని v, ఎందుకంటే దీని డెరివేటివ్ 2x, దీని ఇంటిగ్రేషన్ ఎంత secant x కదా, ఈ ఇంటిగ్రల్ ఇలానే ఉంచుతున్నా, దీన్ని కదల్చట్లా. ప్లస్ సో దీన్ని రాస్తే x స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ secant x tan x అంటే దిస్ ఈస్ secant x మైనస్, సో దిస్ ఈస్ 2x ఇంటూ ఇంటిగ్రల్ secant x అమ్మ, ఇది అందుకే కదల్చగలరు. సో దేర్ ఫోర్ రైట్ హ్యాండ్ సైడ్ ఇంటిగ్రల్ ఏంటి x స్క్వేర్ secant x, x స్క్వేర్ secant x అది తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇంక ఇది రాసిన తర్వాత ఇంటిగ్రేషన్ ఇవాల్యుయేట్ చేయాలి. దేర్ ఫోర్ సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్, సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ y into secant x equal to x square plus c. ఈ కాన్స్టెంట్ ఇక్కడ మర్చిపోకూడదు. ఈ కొంతమంది ఏం చేస్తారు, ఈ కాన్స్టెంట్ తీసేసి కొట్టేస్తారు, అట్లా కాదు, ఆ కాన్స్టెంట్ అక్కడ ఉండాలి. ఎందుకంటే ఇంటిగ్రేషన్ చేసినప్పుడు కాన్స్టెంట్ వస్తుంది కదా, అందుకని ముందే రాసాం. ఇది మనకి ఓకేనా. ఇప్పుడు ఇలా ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఇది అన్నమాట, అర్థమైంది కదా. దీని వల్ల dy by dx కనుకుంటే అది వస్తుంది, ఆ ఉన్నదే వస్తుంది, అర్థమైంది కదా. అట్లా చేశారు ఆ ఫార్ములా డెరివేషన్. సో చూడండి ఇప్పుడు ఎగ్జామ్ లో ఇలా సొల్యూషన్ అడుగుతారు ఒక మోడల్, తర్వాత ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి చూడండి ఒకసారి y ఇలా ఇస్తారు, y equal to y of x. ఇదే క్వశ్చన్ ని ఎగ్జామ్ లో ఎలా అడుగుతారంటే y of 0 equal to 1, y of 0 equal to 1, then y of pi by 3 equal to dash. ఇలా ఇచ్చేస్తారు. If y equal to y of x satisfies this differential equation and y of 0 equal to 1, then y of pi by 3 అంటే అర్థం ఏంటి చూడండి. ఇక్కడ మనకి y of 0 equal to 1 అంటే అర్థం ఏంటంటే at x equal to 0 y equal to 1 అని ఇలా ఇచ్చారంటే అర్థం ఏంటంటే x 0 అయితే y 1 అని అర్థం, అంటే దీనిపైన ఉంటాయి ఇది పెట్టి అర్థం. సో 1 into x 0 అంటే ఇది 1, therefore 0 plus c, therefore c అంటే ఎంత 1. కాన్స్టెంట్ ఇవ్వడానికి, కాన్స్టెంట్ రావడానికి అలాంటి కండిషన్ ఇస్తాను. therefore y secant x equal to x square secant x plus 1. ఇప్పుడు ఏం అడుగుతున్నారు, y of pi by 3 అంటే y of pi by 3 అంటే అర్థం ఏంది, at x equal to pi by 3 y వాల్యూ ఎంత అని ఇలా అడుగుతుంటే అర్థం ఏంటంటే at x equal to pi by 3 y వాల్యూ ఎంత అని. therefore x pi by 3 పెడతాం, x pi by 3 అంటే ఎంత 2, ఇది ఎంత pi square by 9 into 2 plus 1, ఈ 2 అడిగి తీసుకెళ్ళండి. సో therefore 2 cancel, pi square by 9 plus 1 by 2 అట్లా వాల్యూస్ అడుగుతారు. అది ఇదేమో మనకి కాన్స్టెంట్ కనుక్కోవడానికి, అంటే x equal to 0 అయితే y 1 అని. అలా మనకి ఫంక్షన్ తర్వాత కాన్స్టెంట్ పెట్టగానే ఒక ఫంక్షన్ వస్తుంది కదా, అందులో ఈ వాల్యూ అంటే అర్థం ఏంటంటే x, ఇది y of x రా, x pi by 3 అయితే y ఎంత అని, y of pi by 3 అంటే y వాల్యూ ఎంత అని. అలా మనకు అడుగుతారు క్వశ్చన్, ఎక్కువ మనకి వాల్యూ అడుగుతారు అన్నమాట. ఇది మనకి dy by dx చూడంగానే ఇమిడియట్ గా y పవర్ 1 వాట్ ఈస్ p వాట్ ఈస్ q తీసుకొని మనం ఫార్ములా రాయాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కొని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ మోడల్ చూడండి, ఇంకో మోడల్. చూడండి ఇంకొకటి చూడండి.
సో ఏం ఇచ్చారంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఇచ్చారంటే x dy equals to 2y plus 2x power 4 plus x square dx. సో ఇప్పుడు మనకేంటంటే మనకి ఏ మోడల్లోకి వస్తే ఇప్పుడు dy by dx చూడండి, ఇది తెచ్చి మనకి ఈజీ ఎక్స్ అట్ వెళ్ళింది, అర్థమైంది కదా. ఈ y ఇది తీస్తే dx by dy ముందు అది ఇరుక్కుంటుంది, అప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకు కష్టం. చూడండి ఈ dx ఇది తీసుకొస్తా అంటే ఏముంది మనకి x into dy by dx equals to 2y plus 2x power 4 plus x. దీని ముందు 1 చేసేద్దాం. ముందు dy by dx కనుక్కుంటున్నాను. dy by dx equal to 2 into y by x plus ఇది చూస్తే 2x cube plus 2x cube plus x. x cancel అయిపోయింది. ఇప్పుడు x అన్నట్టు నుంచి ఈ y పవర్ 1 ఉంది కదా, అది ఇది తీసుకురావాలి. మైనస్ 2/x ఇంటూ y పవర్ 1 ఆ ఫామ్ లోకి ముందు తెచ్చుకోవాలి. ఇది ఆ ఫామ్ లోకి ముందు తెచ్చేస్తే చూడండి dy by dx plus p into y power 1 equal to q of x. అంటే therefore what is this? p of x q of x కనుక్కుంటే మనకి ఫామ్ లో ఉన్నట్టు. ఆ రెండు ఫార్మ్స్ లో ఏదో ఒక ఫామ్ లో తెచ్చుకోవాలి. ఇది therefore ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫస్ట్ e పవర్ ఇంటెగ్రల్ minus 2/x dx అంటే e పవర్ -2 log x to the base. ఇదేం చెప్తున్నట్టు ఈ కాన్స్టెంట్ పైకి పంపించండి, అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ x పవర్ -2 e పవర్ log f of x to the base e అంటే దిస్ ఈజ్ x పవర్ -2 అంటే ఏంటి 1/x square. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే 1/x square. therefore solution, what is solution? y into integrating factor equal to integrating factor into q of x dx plus c. q of x dx plus c. therefore y into integrating factor అంటే 1/x square equal to integrating factor అంటే 1/x square into q of x అంటే 2x cube plus x 2x cube plus x dx plus c. so y by x square equals to split చేస్తే 2x cube by x square అంటే 2x plus x by x square అంటే 1/x dx plus c. ఈ c కంపల్సరీ చివరిలో రాయాలి. ఒకసారి మనం ఇది రాసేసి మర్చిపోతాం, అది మర్చిపోతే మళ్ళీ కష్టం, ఇటు క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది మర్చిపోతే. సో y by x square equals to this is 2 into x square by 2 integration x square plus log x plus c. therefore solution is nothing but y equals ఇది పంపించండి x power 4 plus x square log x to the base c plus cx square. this is the required solution. ఏదైనా కండిషన్ ఇస్తే మనం కాన్స్టెంట్ కనుక్కుంటాం. అట్లా dy ఇందాక డైరెక్ట్ గా అలా ఉంది, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే dy by dx కనుక్కున్న తర్వాత మనం y పవర్ 1 ఉన్న టర్మ్ మాత్రం ఇది తీసుకోవాలి, మిగతా అటే ఉంచండి x టర్మ్స్ అన్ని. y పవర్ 1 dy by dx ఉన్నప్పుడు y పవర్ 1 ఉన్న టర్మ్ ఇటు తీసుకురావాలి, అప్పుడు మనకు ఆ ఫామ్ లో ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఫామ్ అమ్మ నేను చెప్పింది, dy by dx ప్లస్ p of x into y equal to q of x. ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ చూద్దాం. చూడండి సో ఏం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారంటే
y dx minus of dy equal to 0 ఇలా ఇచ్చేది ఓకేనా. మనం ఒకసారి dy by dx కనుక్కొని చూద్దాం. ఏంటి dy by dx కనుక్కుంటే dy by dx అంటే ఏంటి? సో y divided by x plus 2y square. చూడండి ఇలా ఉంది dy by dx అని. కానీ ఇది మనం ఈ y పవర్ 1 తేవడానికి ఇది బై ఇది ఉంది. అంటే dy by dx ఇలా ఉంటే పాసిబుల్ కాదు అలా తేవడం. దీని రెసిప్రోకల్ రాదు. dx by ఇది ఫ్రీ అవుతుంది, ఇక్కడ స్ప్లిట్ చేయడానికి కుదరదు కదా. రెసిప్రోకల్ రాసాం అనుకో dx by dy అప్పుడు మనకు ఫ్రీ అయింది. అంటే పైన ఇది ఉంటే స్ప్లిట్ చేయొచ్చు. ఇది ఇలా కుదరనప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ క్లియర్ గా x పవర్ 1 కనపడుతుంది కదా, y పవర్ 1 లేదుగా, y స్క్వేర్ కూడా ఉంది కదా, dx by dy కనుక్కోండి. ఇప్పుడు దీన్ని మనం సెకండ్ ఫార్మ్ లోకి తేవచ్చు. దీన్ని స్ప్లిట్ చేయండి. x by y plus 2y, రైట్. x పవర్ 1 ఉన్న టర్మ్స్ ఇది తీసుకురండి. ఈక్వల్ టు 2y. చూడండి ఒకసారి ఇది ఎలా ఉంది. మనం ఇందాక సెకండ్ ఫార్మ్ dx by dy ప్లస్ చూడండి x పవర్ 1 ఉంది. సో x పవర్ 1 ఈక్వల్స్ టు q ఆఫ్ y. ఇది ఫంక్షన్ ఆఫ్ y, ఇది ఫంక్షన్ ఆఫ్ y. therefore p అంటే ఇది, q అంటే ఇది, p ఆఫ్ y అవి ఐడెంటిఫై చేసుకుంటాం. q ఆఫ్ y అంటే 2y. సో ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా e పవర్ ఇక్కడ p ఆఫ్ y dy, because it is a function of y. So therefore e power integral minus 1 by y dy. సో అంటే ఏమొస్తుంది? e power minus log y to the base e power log y power minus 1 అంటే ఇది ఏమైంది? 1 by y. సో therefore e power log f of y to the base e అంటే ఏమైంది? 1 by y. ఇక్కడ log అనేది మనకు అలా వస్తుంది. సో therefore సొల్యూషన్ ఏం చెప్పే ఫార్ములా x into x power 1 ఉంది కదా, x into ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ into q of y dy plus c రాయాలి. సో therefore సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x into 1 by y, x into 1 by y equals to ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే 1 by y into q of y అంటే ఎంత? 2y into dy plus c. So therefore y cancel, x into y equal to integral 2 dy plus c. x ఇక్కడ 2x రాయకూడదు పొరపాటు, 2y plus c. therefore x equal to 2y square plus cy. this is the solution. ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ సాటిస్ఫైయింగ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ ద కర్వ్ పాసెస్ త్రూ 1 పాయింట్ అని ఇస్తారు. అప్పుడు c కనుక్కోవచ్చు పాయింట్ ఇస్తే. సో దిస్ ఈస్ హౌ టు ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ టైప్ dx by dy. ఈ రెండు ఫార్మ్స్ లో దేనికి కన్వర్ట్ అవుతుంది చూసుకోవాలి. ఇక్కడ x పవర్ చూడండి, ఎప్పుడైనా సరే మనకి x పవర్ 1 ఉందంటే dx by dy లోకి తేవాలి. y లేమో రెండు ఉన్నాయి, x పవర్ 1 ఉంది, ఒకే వేరియబుల్ x పవర్ 1 ఉంది. ఇందాక దాటిలో ఏంటి? y పవర్ 1 ఉంది. అట్లా x పవర్ 1 ఉంటే కనుక dx by dy లోకి తేవాలి. y పవర్ 1 ఉండి మిగతా అన్ని x లో ఉంటే dy by dx ఫామ్ లోకి తేవాలి. ఇది మనకి మోడల్, సెకండ్ మోడల్ అన్నమాట. ఇంకోటి చూద్దాం.
సో ఒక క్వశ్చన్ మనకి 80 ఇచ్చారు చూడండి. 80 ఇచ్చిన క్వశ్చన్ ఒకటి చూద్దాం. చూడండి. So let y of x be the solution. Let y of x be the solution of x log x into dy by dx plus y equals to 2x into log x. 2x into log x, x greater than or equal to 1. X greater than or equal to 1, then y of e equal to dash. Y of e equal to dash. ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే dy by dx ఉంది, y పవర్ 1 ఉంది. ఫస్ట్ ఫామ్ లో తేవాలి. ఇప్పుడు ఈ x log x ని డివైడ్ చేస్తాం. బోత్ సైడ్స్ డివైడెడ్ బై x log x. సో dy by dx ఇక్కడ 1 by x log x into y equals to, అటు డివైడ్ చేస్తే 2. సో ఇప్పుడు చూడండి dy by dx ఉంది, y పవర్ 1 ఉంది. దిస్ ఈస్ p, దిస్ ఈస్ q. This is p, this is q. Now integrating factor first form లో ఉంది, e power integral 1 by x log x dx. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇంటెగ్రల్ 1 by x divided by log x dx. ఇది ఎలా ఉంది ఇంటిగ్రేషన్? ఇంటెగ్రల్ ఆఫ్ f dash x by f of x. f dash x by f of x అంటే ఈ ఇంటెగ్రల్ అంటే log of f of x అంటే log of f of x అంటే log x. So what is e power log? f of e power log అంటే ఇది log x. So therefore integrating factor is log x to the base e. Integrating factor is log x to the base e. Now the solution. Now the solution is y into integrating factor equal to integrating factor into q of x dx plus c. Therefore y into integrating factor amma. Integrating factor ante log x to the base e equals to, integrating factor is log x to the base e into 2 plus c. ఇప్పుడు 2 బయట రాయండి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఇవాల్యుయేట్ చేద్దాం. ఇంటూ 1 రాయాలి, ఏది లేకపోతే ఏమి రాయాలి? ఇంటూ u. log ఎప్పుడు వచ్చినా u. ఇంటిగ్రల్ 1 అంటే x uv by parts. So d by dx of log x means 1 by x. Integral 1 means this one. So therefore you will get x log x minus x. ఇక్కడ కాన్స్టెంట్ రాయవసరం లేదు. Minus 1. Therefore y into log x to the base e equal 2x into 2x into c. Right? సో ఇప్పుడు చూస్తే మనకి ఏం కనుక్కోమన్నారు? y of e అంటే అర్థం, ఇదంటే అర్థం ఏంటంటే x ఈక్వల్ టు e దగ్గర y వాల్యూ ఎంత అని. ఈ కాన్స్టెంట్ కనుక్కోవడానికి ఏవి ఇవ్వాల, కానీ మనం బోత్ సైడ్స్ x ఈక్వల్ టు 1 పెడితే మనకు వచ్చేస్తే 1 పెడితే ఇది 0 ఈక్వల్ టు 1 పెడితే
2 into 0 minus 1 plus c. అంటే ఇంక వాడు ఇవ్వవసరం లేదు, 1 ఆటోమేటిక్ గా log 1 0 కదా. సో దేర్ ఫోర్ 1 పెట్టేసా బోత్ సైడ్స్, x ఈక్వల్ టు 1 పెడితే, ఎందుకంటే x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కి ఇచ్చారు అక్కడ 1 పెట్టేస్తే ఇది 0 అయిపోయింది. సో దేర్ ఫోర్ c వాల్యూ ఎంత, c వాల్యూ 2. సో దేర్ ఫోర్ y into log x to the base e equal to 2x into plus 2. Now what he is asking, at x equal to e, y value is what అని అడుగుతున్నారు. y of e అంటే అర్థమైంది, y వాల్యూ ఎంత అని అర్థం. y x equal to e పెట్టు, x equal to e, that means y into 1 equal to 2e into, this is log e to the base e 1 minus 1 plus 2. So therefore y value is 2. దీన్ని ఇదే మనకు y of e అని, y of e equal to 2. y of e అంటే at x equal to e, y value is what అనే దాన్ని y of e అంటారు. ఇప్పుడు f of 2 అంటే మనం f of x లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, x ఈక్వల్ టు అయితే మనకు y వాల్యూ ఎంత అని. f of 2 అంటే అర్థం ఏంటి, x ఈక్వల్ టు అయితే y వాల్యూ ఎంత అని అర్థం. అట్లానే y of e అంటే at x ఈక్వల్ టు e, y వాల్యూ is what అని. సో దిస్ ఈస్ హౌ టు ఫైండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇంకో మోడల్ చూద్దాం. చూడండి సార్ నెక్స్ట్. If y of t is a solution of differential equation, మీకు ఫిజిక్స్ లో కూడా చాలా సార్లు వస్తాయి, రేపు ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫిజిక్స్ లో కూడా చాలా చోట్ల వస్తాయి. సొల్యూషన్ కనుక్కోండి, dy by dt minus dy equal to 1, then if y of 0 equal to minus 1, then dash. చూడండి ఒకసారి, ఇప్పుడు చూడండి, ఇది మనకి dy by dx లేదు, dx by dy లేదు, dy by dt ఉంది. అంటే ఈ వేరియబుల్ ఏంటి, y, అంటే y పవర్ 1 ఉండాలి. అంటే సేమ్ అదే కనుక x ఉన్న t ఉన్న ఒకటే కదా. సో dy by dt, ఈ 1 ప్లస్ t డివైడ్ చేయండి ఇంటూ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ y ఉంటే y పవర్ 1 ఉండాలి, అలానే ఉంది కదా, ఈక్వల్ టు 1 by 1 ప్లస్ t. అంటే ఎలా ఉందంటే ఇది dy by dt, ఇది t లో ఉంది కదా, ఇది p of x బదులు p of t ఉంటుంది అంతే. y డాష్ కాదు, ఇది y పవర్ 1 ఈక్వల్ టు q of t. ఇందాక x లో ఉండేది ఏంటి, మెయిన్ గా ఏంటంటే ఈ పైన వేరియబుల్ y పవర్ 1 ఉంది కదా, ఇది ఈ కింద వేరియబుల్ t లో ఇవి ఉంటాయి ఫంక్షన్స్. సో దేర్ ఫోర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏం రాయాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే e పవర్ ఇంటిగ్రల్, అది t లో ఉంది కాబట్టి t లో రాయాలి, u లో ఉంటే u రాయాలి, e పవర్ ఇంటిగ్రల్ p of t dt. సో దేర్ ఫోర్ ఇంటిగ్రల్ t plus 1 dt, ఇది వాల్యుయేట్ చేద్దాం, e పవర్ మైనస్ ఆ t ని పైన దాన్ని t plus 1 minus 1 అని రాస్తాం, t plus 1 dt. సో therefore integral e పవర్ minus integral 1 dt plus పైన ఎంత 1 by t plus 1 dt. So therefore you will get integrating factor.
చూడండి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది. సో దేర్ఫోర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e పవర్ మైనస్ t ప్లస్ log of 1 plus t. log of 1 plus t అన్న. సో ఇది చూడండి ఏ పవర్ m ప్లస్ n ఉంది కదా, దీని ఎలా రాయొచ్చు, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n సెపరేట్ గా రాసుకో ఇది. సో therefore you will get this is e power minus t into this is 1 plus t. This is 1 plus t. సో ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. therefore సొల్యూషన్ అంటే ఏం రాయాలి, y పవర్ 1 ఉంది కదా, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏం రాయాలంటే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ t dt ప్లస్ c. రైట్, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే e పవర్ మైనస్ t ఇంటూ 1 ప్లస్ t ఇంటిగ్రల్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ is e పవర్ మైనస్ t ఇంటూ 1 ప్లస్ t ఇంటూ q ఆఫ్ t అంటే ఏమొచ్చింది మనకు అక్కడ q ఆఫ్ t. సో q ఆఫ్ t అంటే ఈ పక్కన ఉంది 1 బై 1 ప్లస్ t రా dt ప్లస్ c. ఇది q ఆఫ్ t, రైట్. సో therefore 1 plus t cancel, y into e power minus t plus c. ఇక్కడ మీరు పొరపాటు కాన్స్టెంట్ మర్చిపోయి ఇది క్యాన్సిల్ చేస్తే మనకు డిఫరెంట్ సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ c పెట్టకుండా, ఒక్కోసారి మనం మిస్టేక్ చేస్తాం, నేను కూడా మిస్టేక్ చేసాను. ఇక్కడ c పెట్టకుండా ఇది ఒకటే రాస్తే ఇక్కడ ఏమవుతుంది, e పవర్ మైనస్ t క్యాన్సిల్ అయిపోయింది, అప్పుడు రాంగ్ సొల్యూషన్ వస్తుంది. c 0 అయితే పర్లా, అర్థమైంది కదా. కానీ ఇప్పుడు మనకి c 0 వస్తలేదు చూసుకోవాలి. y ఆఫ్ 0 ఈక్వల్ టు మైనస్ 1 చూడండి ఒకసారి, ఈ c మర్చిపోకుండా రాయాలి. మైనస్ 1 అంటే ఏమి ఇచ్చారు ఇక్కడ, ఇదంటే ఏంది t అని, t ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు మైనస్ 1 అని. ఇక్కడ y ఆఫ్ t అన్నారు కదా, అంటే t ఈక్వల్ 0 దగ్గర y ఈక్వల్ టు మైనస్ 1 అని, అంటే y ఈక్వల్ టు మైనస్ 1 ఇక్కడ పెట్టేసేయండి. మైనస్ 1 ఇంటూ e పవర్ 0 అంటే 1, at t ఈక్వల్ 0, t 0 పెడితే 1 ఈక్వల్ t ఈక్వల్ 0 1. సో therefore c ఈక్వల్ ఎంత, c ఈక్వల్ టు మైనస్ 2. ఓకే కదా, t ఈక్వల్ 0 ను y ఈక్వల్ మైనస్ 1 పెట్టాం, y ఈక్వల్ మైనస్ 1 పెడితే ఇది మైనస్ 1, e పవర్ 0 1, 1 ప్లస్ 0 1, e పవర్ 0 1 అంటే c వాల్యూ ఈక్వల్ మైనస్ 2. So therefore y equal to y into e power minus t into 1 plus t equal to e power minus t minus 2. ఏమడుగుతున్నారు, y of 1 అంటే y of 1 అంటే y of 1 equal to dash అంటే t equal to 1 పెట్టండి, t equal to 1 పెట్టండి. సో t equal to 1 పెట్టండి. t equal to 1 పెడితే both sides into ఇది 1 by e into 1 పెడితే ఎంత 2 equals to ఇది ఎంత 1 by e, ఇది ఎంత 1 by e minus 2 minus 2. So therefore what is the value you will get, y value. So ఇది 2y by e equals to ఇక్కడ LCM తీసుకోండి, ఈ 2 ఇటు పంపించండి, 1 by 2 minus e, that is the answer. 1 by 2 minus e అంటే ఇదేంటి మనకు వచ్చింది y of 1, ఇది y అన్న y of 1 అన్న ఒకటే, t 1 దగ్గర y వాల్యూ ఎంత అంటే y of 1, that is the answer. మైనస్ ఏమైనా మిస్టేక్ ఉందా, చెప్పరా. మైనస్ వెరీ గుడ్, మైనస్ ఓకేనా.
మైనస్ అంటే సి జీరో రా, సి జీరో అంటే ఇది ఉండదు. ఓకే ఓకే మైనస్ రా, ఇదేగా -1 క్యాన్సిల్, సి ఈక్వల్ 0 అంటే ఇది ఉండదు, సి జీరో కదా, ఇది క్యాన్సిల్. సో y ఈక్వల్ టు 1/1 ప్లస్ ఇదంతా ఉండదు కదా. సో t ఈక్వల్ టు 1/2, t ఈక్వల్ టు 1/2 ఎంత, y ఈక్వల్ టు 1/2, దట్ ఈస్ ద ఆన్సర్. ఇట్లా మనకి అంటే ఇక్కడ మనకి ఫిజిక్స్ లో ఎలా ఉంటాయంటే టైమ్ డిస్ప్లేస్మెంట్ రిలేషన్స్ ఉంటాయి. ఈ t అంటే ఇక్కడ టైం, y అంటే డిస్ప్లేస్మెంట్, అర్థమైంది కదా. అలా మనకి ఫిజిక్స్ లో ఇలా టైమ్ అను డిస్ప్లేస్మెంట్ ఇంకా రకరకాలు ఉంటాయి మీకు. అట్లా మనకి ఫంక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ టైం రాయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ డిఫరెన్స్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి సొల్యూషన్ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎలా వేరీ అవుతుంది అనేది. ఎక్కువగా మనకి టీ అనేది ఫిజిక్స్ లో వస్తుంది, మనకి మ్యాథ్స్ లో ఎక్కువ వై ఎక్స్, ఎక్స్ వై. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇట్లా మనకి ఏది వచ్చినా సరే మనకి డివై బై డిఎక్స్, డిఎక్స్ బై డివై, వీటితో ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, చూడండి కొంచెం డిఫరెంట్ మోడల్ ఇలా అడుగుతారు. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సింపుల్ క్వశ్చన్ చూడండి. Let f of x satisfies f of x equals to integral ఇలా ఇచ్చారు అన్నమాట, 0 to x integral 0 to x f of t dt, f of t dt. చూడండి then f of ln 5 equal to dash. y x లో ఉంటాయి కదా, అలానే మనకి f లో ఉంది. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఫామ్ చేయాలి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి ఒకసారి, బోత్ సైడ్స్ డెరివేటివ్ చేస్తున్నా అంటే d by dx of f of x ఈక్వల్ టు d by d, డెరివేటివ్ చేస్తే ఇంటిగ్రల్ గా అది పోయిద్ది. ఇది సో ఇదంటే ఏంటి మనకి, ఇదంటే మనకి df by dx, d by dx అంటే అర్థం ఏంటంటే df by dx అన్నమాట. ఇది df by dx ఇది. సో therefore this is nothing but d by dx అంటే ఏంది, x ఇందులో పెట్టాలి, f of x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x. చెప్పారు కదా ఇక్కడ ఒక ఫంక్షన్ ఇక్కడ ఒక ఫంక్షన్, ఒక అప్పర్ లిమిట్ ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి, దాని డెరివేటివ్ 1 మైనస్ దీనికి 0. సో అంటే మనకి ఏమొచ్చింది, ఇది df by dx ఈక్వల్స్ టు అదే ఇదంటే f of x, ఇది df of x ఈక్వల్ టు f of x ఇలా వచ్చింది. ఇప్పుడు వేరియబుల్స్ సెపరబుల్ అన్నమాట, అంటే df of x డివైడెడ్ బై f లో ఉన్నాయని వచ్చి దగ్గరికి రండి ఈక్వల్ టు dx. ఇది అంటే ఇది ఎలా ఉందంటే మనకి f of x అంటే f రైట్, మీకు క్లియర్ గా f of x అన్న f అన్న ఒకటే రా, df ఇది ఎలా ఉందంటే df డివైడెడ్ బై f, f అంటే f of x dx ఇలా ఉంది. సో బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్, ఓకేనా. df బై f అంటే ఏంది, log f, ఫైనల్ గా f బదులు f of x రాద్దాం, ఈక్వల్ ఇంటిగ్రల్ 1 అంటే ఎంత, x ప్లస్ c, ఇంటిగ్రల్ 1 అంటే ఎంత, x ప్లస్ c. సో దేర్ఫోర్ f అంటే మనకి f అంటే e పవర్ x ప్లస్ c, f అంటే e తీసుకురండి, అంటే దేర్ఫోర్ f అంటే ఏంటి, f of x. ఎప్పుడైనా f of x అంటే f పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇది f of x వచ్చేసింది కదా,
ఎఫ్ ఆఫ్ లాగ్ 5 కనుక్కోవాలంటే మనకి ఈ కాన్స్టెంట్ తెలియాలి. ఇప్పుడు చూస్తే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఉంది కదా, ఇచ్చిన ఈక్వేషన్ లో ఎక్స్ జీరో పెట్టామనుకో ఎఫ్ ఆఫ్ జీరో అక్కడ ఆటోమేటిక్ గా డిఫైన్ అయిపోతుంది. ఎఫ్ ఆఫ్ జీరో అంటే ఇంటికి 0 to 0 అంటే ఇచ్చిన క్వశ్చన్ లోనే ఏముంది అక్కడ ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ 0 ఉంది అంటే ఎఫ్ ఆఫ్ జీరో జీరో అనే అర్థం. సో దేర్ ఫోర్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ జీరో పెట్టండి. ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్స్ టు ఈ పవర్ సి అంటే ఇదంతా జీరో అంటే ఈ పవర్ సి జీరో. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ సి. ఈ పవర్ సి ఈజ్ ఆల్వేస్ జీరో కదా, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ ఫంక్షన్ అన్నమాట. therefore f of x అంటే ఏంటి 0, f of log 5 అంటే ఏంటి 0. అట్లా మనకి df by dx ఉందనుకోరా, df by dx అంటే f of x అంటే f అనుకోండి, అంటే df by f f ఇటు తీసుకొచ్చా df by f ఈక్వల్ dx అంటే f లో x సెపరేట్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనకి వేరియబుల్స్ సెపరబుల్ అయిపోయింది. అట్లా మనకి f లో ఇస్తారు, yx కాకుండా f లో ఇస్తారు. అట్లాంటప్పుడు f అన్ని కూడా df సైడ్ తీసుకురండి, x అన్ని కూడా x సైడ్ తీసుకెళ్ళండి. ఇట్లా మనకి డిఫరెన్స్ ఈక్వేషన్ మనం ఫార్మ్ చేయాలి. ఇది ఉంది కదా, ఈ ఇంటిగ్రల్ ఫ్రీ కావాలంటే డెరివేటివ్ చేయాలి బోత్ సైడ్స్. డెరివేటివ్ చేస్తే వచ్చేది ఏంటి డిఫరెన్స్ ఈక్వేషన్. ఇది df by dx ఉంది, అటు f ఉంది, ఇది డిఫరెన్స్ ఈక్వేషన్. ఇది df by dx ఈక్వల్ టు f అన్నమాట, డిఫరెన్షియల్ ఈక్వేషన్. అది f లన్నీ ఒక సైడ్ x లన్నీ ఒక సైడ్. ఇలాంటి మోడల్స్ మనకు ఐఐటీలో అడిగారు. చూడండి ఇంకో మోడల్ చూద్దాం. Suppose next one. Suppose ఇలా ఉంది డిఫరెన్స్ ఈక్వేషన్ 1 plus x square 1 plus x square into dy by dx plus y equal to e power tan inverse dx. ఇలా ఉంది చూడు ఇది. సో ఇది మామూలు ఫార్మ్. ఇది dy by dx ఉంది, y పవర్ 1 ఉంది. ఓకేనా? సో మనకి ఫస్ట్ ఫార్మ్ అన్నమాట. dy by dx ఫార్మ్ ఉందిగా, 1 by 1 plus x square తో డివైడ్ చేస్తాం. 1 by 1 plus x square into y ఈక్వల్ టు స్టాండర్డ్ ఫార్మ్ లో వచ్చే విధంగా చూసుకుంటాం. ఓకే కదా? సో ఇది, సో therefore dy by dx ఇది p, ఇది q. dy by dx plus py equal to q. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ equal to e power integral p dx. p అంటే ఇది అంతే కదా. సో therefore ఇది e power tan inverse x. దీన్ని ఇలానే ఉంచాలి, ఇంకా లాగరిథం లేదు కదా. e power tan inverse x. therefore సొల్యూషన్ రాస్తాం చూడండి. సొల్యూషన్ అంటే y into ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ ఏం రాయాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ q. సో అంటే e పవర్ tan ఇన్వర్స్ x ఇంటూ e పవర్ tan ఇన్వర్స్ x డివైడెడ్ బై 1 plus x square 1 plus x square. ఇప్పుడు ప్లస్ c. ఇప్పుడు ఇంటిగ్రేషన్ వాల్యుయేట్ చేయడానికి నేను e పవర్ tan ఇన్వర్స్ x ఈక్వల్ సమ్ t తీసుకున్నా, సమ్ t. సో therefore ఇంటిగ్రేషన్ వాల్యుయేట్ చేయాలని సబ్స్టిట్యూషన్ తీసుకున్నా. దీని డెరివేటివ్ ఏంటి, e పవర్ tan ఇన్వర్స్ x ఇంటూ 1 by 1 plus x square dx equal to dt. So therefore solution is nothing but equal to, సో ఇది dt అయిపోయింది అంటే ఇది t, ఇది t, ఇది dt plus c. therefore solution అంటే ఏంటి, equal to t square by 2 plus c. that implies
y into e power tan inverse x equals to t square by 2 అంటే by 2 plus c by 2 plus c. So this is the solution. అట్లా మనకి డైరెక్ట్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. dy by dx అని కనబడితే పెద్ద ప్రాబ్లం ఉండదు. dy by dx అంటే dy by dx plus py equal to q. ఆ ఫామ్ లోకి తేవాలి. dx by dy ఉంటే dx by dy plus px equal to q. ఆ ఫామ్ లోకి తేవాలి. నెక్స్ట్ ఇంకో మోడల్. Suppose 1 plus y square plus x minus e power tan inverse y dy by dx equal to 0 ఇలా ఉంది. రైట్? సో ఇప్పుడు ఇలా ఉంది. సో ఇప్పుడు dy by dx కనుక్కుంటే ఏం వస్తుంది మనకి? డైరెక్ట్ ఫామ్ లో లేదు ఇది. x పవర్ 1 ఉంది కాబట్టి dy by dx కనుక్కొని దాని తర్వాత మనం 1 plus y square divided by ఇటు వస్తే e పవర్ tan inverse y minus x మైనస్ పోయింది కదా మైనస్ x ఇది. సో dy ఇప్పుడు చూస్తే x పవర్ 1 ఇక్కడ ఒక చోటే ఉంది. dx by dy కనుక్కోవాలి. dx by dy equal to reciprocal divided by 1 plus y square. Right? dx ఇప్పుడు స్ప్లిట్ చేయండి. ఈక్వల్ స్ప్లిట్ చేయండి. మైనస్ x ఉన్నది మాత్రమే తీసుకురండి. dx by dy minus 1 by 1 plus y square into x divided by 1 plus y square. Now if you look at here dx by dy plus ఇది ఎలా ఉంది dx by dy plus p of y into x equal to q of y. సెకండ్ ఫామ్ లో ఉంది. p of y is minus 1 by 1 plus y square. q of y is e power minus e power tan inverse y divided by 1 plus y square. 1 plus y square. Therefore integrating factor అంటే e power integral p of y dy అంటే e power minus tan inverse y. e power minus tan inverse y. This is the integrating factor. Solution. What is the solution? X into integrating factor equal to x into integrating factor equals to what is the formula? Integrating factor means into q of y. q of y అంటే minus divided by this. సో ఇప్పుడు ఇదంటే 1 by ఇది e power this plus this అంటే e power 0 ఇది క్యాన్సిల్ అయిపోయింది 1. సో therefore ఇది e power 0 1 అంటే minus 1 by 1 plus y square అంటే tan inverse y plus c. This is the required solution. ఇది e power 0 1 అయిపోయింది. minus 1 by 1 plus y square ఉంది అంటే minus tan inverse y. This is the required solution. ఏంట్రా
ఈ పవర్ మైనస్ ఓకేనా. ఒక నిమిషం ఈపీ ప్లస్ మొదలు చేద్దాం. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ e power tan inverse y. So therefore solution is nothing but x into e power tan inverse y equal to integral plus ఇక్కడ ప్లస్ ఓకే రైట్. సో ఇప్పుడు ఈ పవర్ tan ఇన్వర్స్ y ఇంటూ ఇందాట్లా వస్తుంది ఈ పవర్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టీ తీసుకోండి e power tan inverse y into 1 plus y square dy equal to dt. ఇది మొత్తం కూడా dt అయిపోయింది. therefore solution x into e power tan inverse y equals to integral t dt plus c. So therefore t square by 2 plus c అంటే x into e power tan inverse y equal to t అంటే ఏంటి t తీసుకున్నాం e power tan inverse y whole square by 2 plus c. This is the solution. అట్లా మనకి బేసిక్ డైరెక్ట్ గా మనకి dy by dx dx by dy కనపడతా ఉంటాయి. అట్లా dy by dx dx by dy కనపడ్డప్పుడు ఆ రెండు ఫార్మ్స్ లోకి ఎలా తేవాలో మీరు దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా డైరెక్ట్ గా ఉంది మనకి ఫస్ట్ dy by dx కనుక్కుంటాం. ఇది ఏదైనా స్ప్లిట్ కావట్లేదు అనుకో ఇమీడియట్ గా రెసిప్రోకల్ రాయండి. రెసిప్రోకల్ రాస్తే మీకు dx by dy లోకి వచ్చేస్తుంది. మీకు అర్థమైంది dy by dx కనుక్కోండి. ముందు dy by dx కనుక్కున్న తర్వాత మనకి ఇక్కడ స్ప్లిట్ అవ్వదు, అప్పుడు dx by dy రాసాం. అది ఇప్పుడు ఇవి డైరెక్ట్ మోడల్స్. ఇవి ఇండైరెక్ట్ మోడల్ ఎలా ఇస్తారు చూద్దాం. చూడండి ఇందులో సో ఇండైరెక్ట్ మోడల్ ఏంటంటే ఒక్కోసారి మనం ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి ఇచ్చేసారు, ఇది మనం ఫామ్ చేయాలి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేసిన తర్వాత సొల్యూషన్ కనుక్కోవాలి. చూడండి ఆ మోడల్ చూద్దాం ఒకసారి. ఇంకో మోడల్ చూడండి, ఈ మోడల్ చూడండి. ఇలా మనకి దీని సొల్యూషన్ కనుక్కోవాలి. y dx ప్లస్ x ప్లస్ x స్క్వేర్ y dy ఈక్వల్ టు 0. ఇలా ఉంది. y dx ప్లస్ x ప్లస్ x స్క్వేర్ y dy ఈక్వల్ 0 ఇలా ఉంది అన్నమాట. చూడండి ఒకసారి. సో మనం ఇమీడియట్ గా మనం సో y dx ఈక్వల్ టు మైనస్ ఆఫ్
dy, రైట్. సో ఈ dy ఇది తెస్తున్నా y ఇంటూ, అంటే ఇది ఒక మెథడ్, ఇంకో మెథడ్ లో చేసి తర్వాత చూద్దాం. మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై. సో y అట్ తీసుకెళ్తున్నా, dx బై dy ఈక్వల్ టు మైనస్ 1 బై y ఇంటూ ఎక్స్, రైట్, మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో క్లియర్ గా మనకి dx by dy x power 1 ఉంది ఇక్కడ తీసుకురా, 1 by y ఈ మోడల్ ఇంకా అవ్వలేదు, ఇది తర్వాత చెప్తాను, ఉండరు ఇప్పుడు అవ్వదు, ఈ మోడల్ తర్వాత చెప్తాను, ఇంకా మోడల్ దాకా రావాలా. దాని రెండు మెథడ్స్ లో చేయొచ్చు, నెక్స్ట్ మోడల్ చూద్దాం. అది చూడండి, ఇంకొకటి లెట్, ఇంకో మోడల్ లెట్ 1 to infinity 2 to infinity 2 to infinity ఇలా ఇచ్చారు ఒక ఫార్మ్. లెట్ f maps 1 to infinity to 2 to infinity and 6 ఇంటిగ్రల్ ఇలా ఇచ్చారు, 6 ఇంటిగ్రల్ 1 to x f of t dt, f of t dt equals to 3x f of x minus 1, 3x f of x minus x cube for all x greater than or equal to 1. For all x greater than or equal to 1. Then, so ఈ మోడల్స్ మనకి ఇండైరెక్ట్ మోడల్స్ అన్నమాట. చూడండి ఇలా ఇచ్చారు మనకి. ఎప్పుడైనా మనకి ఇంటెగ్రల్ లో లిమిట్స్ వేరియబుల్స్ ఉన్నప్పుడు మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయాలి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయాలంటే ఇమీడియట్ గా బోత్ సైడ్స్ డెరివేటివ్ చేసేసి ఇంటెగ్రల్ పోగొట్టాలి. అంటే బోత్ సైడ్స్ డెరివేటివ్ చేసేస్తాం, dy by dx ఆఫ్, ఇమీడియట్ గా ఇంటెగ్రల్ పోగొట్టాలన్నమాట. ఇంటెగ్రల్ పోయేదాకా డెరివేటివ్ చేస్తూనే ఉండాలి. సో 3 ఇంటూ ఇటు సైడ్ డెరివేటివ్ అంటే dy by dx ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x, dy by dx ఆఫ్ x క్యూబ్, dy by dx ఆఫ్ x క్యూబ్. బోత్ సైడ్స్ డెరివేటివ్ చేయాలి. దీని డెరివేటివ్ మనకు రాయడం తెలుసు, డెరివేటివ్ ఆఫ్ an ఇంటెగ్రల్ అంటే x లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x అంటే 1 మైనస్ లోయర్ లిమిట్ డెరివేటివ్ 0 ఈక్వల్స్ టు, అటు సైడ్ మనం uv రాయాలి. u ఇంటూ uv అంటే ఏంది, x ఇంటూ f డాష్ x ప్లస్ f ఆఫ్ x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x అంటే 1 మైనస్ 3x స్క్వేర్ సో ఏం చేస్తారంటే ఇక్కడ f ఆఫ్ x f డాష్ x లో ఉంది కదా, మనం f ఆఫ్ x ని f అనుకుందాం, చివరిలో f బదులు f ఆఫ్ x రాద్దాం. సో చూడండి ఒకసారి, అంటే 6f ఇది 6f ఈక్వల్ టు 3 ఇంటూ అంటే 3x ఇంటూ f డాష్ x అంటే df బై dx అన్న, f డాష్ x అంటే df బై dx ప్లస్ 3f మళ్ళీ ఇక్కడ ప్లస్ 3f మైనస్ 3x స్క్వేర్. సో 3 క్యాన్సిల్ చేశారు, 3 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2f వస్తుంది. 3 క్యాన్సిల్ చేసేస్తే మొత్తం 3 క్యాన్సిల్ చేసేస్తే x df బై dx ప్లస్ f మైనస్ x స్క్వేర్. సో ఇప్పుడు చూస్తే మనకి x ఇంటూ ఇది ఎలా ఉందంటే x ఇంటూ df బై dx, సో ఈ 2f ఇటు తీసుకురండి, మైనస్ f ఈక్వల్ టు x స్క్వేర్, మైనస్ f ఈక్వల్స్ టు x స్క్వేర్. ఇప్పుడు చూస్తే చూడండి ఒకసారి, dy బై dx ఎలా ఉందో df బై dx అలా ఉంది. ఇక్కడ f ఉంది, ఇక్కడ f పవర్ 1 ఉంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అయింది అన్నమాట. దీనికి సొల్యూషన్ అంటే x తో డివైడ్ చేయండి,
minus 1 by x into f equal to x. చూడండి ఇంతకుముందు dy by dx plus p of x into y power 1 equal to q of x. అలానే ఉందిగా df by dx ఉంది అంటే p of x అంటే ఏంటి minus 1 by x, q of x అంటే ఏంటి x. ఓకేనా? సో therefore integrating factor ఇక్కడ రెగ్యులర్ ప్రొసీజర్ integrating factor అంటే ఏంటి e power integral p of x dx, e power integral minus 1 by x dx. సో minus 1 by x అంటే minus log x to the base e, ఈ మైనస్ 5 పంపించండి, e power log f of x to the base e అంటే ఏంటి 1 by x. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసింది. ఇప్పుడు సొల్యూషన్ అంటే ఏం రాయాలి dy by dx అంటే y ఇంటూ రాసాం, ఇప్పుడు f ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ ఏం రాయాలి q రాయాలి dx plus c. ఓకేనా? xx క్యాన్సిల్. సో f బదులు f of x రాయండి. ఇది f అంటే f of x డివైడ్ f అంటే f of x డివైడ్ బై x ఈక్వల్ ఇంటిగ్రల్ 1 అంటే x plus c. therefore f of x equal to x into x plus c. ఒక వాల్యూ తెలిస్తే మనం కనుక్కోవచ్చు. ఇక్కడ చూస్తే ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ చూసుకోండి, x ఏం పెట్టాలంటే ఇక్కడ 1 to x ఉంది కదా, 0 అవ్వాలంటే x ఏం పెట్టాలి ఇక్కడ ఏదైతే ఉందో అది పెట్టాలి. x equal to 1 పెట్టండి ఇచ్చిన దాంట్లో x equal to 1 in the given equation. అంటే ఈ ఈక్వేషన్ లో ఇచ్చిన ఈక్వేషన్ లో x equal to 1 పెట్టండి. x equal to 1 పెడితే ఇదేమవుతుంది 0 ఈక్వల్స్ టు 3 into 1 into f of 1 అంటే 3f of 1 minus 1. అంటే ఇచ్చిన ఈక్వేషన్ లో మనకి f of 1 ఇచ్చేసినట్టే కనుక ఇంకోటి ఇవ్వాల్సిన పని లేదు. ఇచ్చిన ఈక్వేషన్ లోనే అది వెల్ డిఫైన్డ్. అది f of 1 equal to 1/3 అంటే ఇందులోనే డిఫైన్డ్. అది 1 పెట్టేస్తే 0 అయిపోయింది కదా. సో f of 1 అంటే ఎంత యాక్చువల్ ఇక్కడ మనకి ఫంక్షన్ ఏ వచ్చింది f of 1 అంటే 1 plus c. this is nothing but 1/3. f of 1 కనుక్కోండి ఇక్కడ 1 plus c అంటే c అంటే ఎంత c అంటే 1/3 minus 1 అంటే minus 2/3. therefore f of x ఏమొచ్చింది f of x equal to x into x minus 2/3. ఇంకా f of 2 కనుక్కోమంటున్నారు. f of 2 అంటే ఎంత 2 into 2 minus 2/3 ఎంత 2 into 4 8 divided by 3. that is the answer. ఇది మనకి ఇండైరెక్ట్ మోడల్ అమ్మా. ఇలా ఇస్తారు, ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ డెరివేటివ్ చేయాలి, ఇంటిగ్రేషన్ పోగొట్టాలి ముందు. అప్పుడు మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. f dash x అంటే df by dx, f of x అంటే f రాయండి, f dash x అంటే df by dx రాయండి. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. దాని సొల్యూషనే మనకు వచ్చేది f of x. అట్లా మనకి ఇండైరెక్ట్ మెథడ్ అడుగుతారు. డైరెక్ట్ గా ఇందాక dy by dx అంటే డైరెక్ట్ గా అర్థమైపోయింది. ఇలా మనకి డెరివేటివ్ చేసిన తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేసి మళ్ళీ దానికి సొల్యూషన్ కనిపెట్టాలి. ఇప్పుడు మన కర్వ్ వచ్చింది కదా, ఇదేంటిది పెరాబోలా. ఇప్పుడు ఏమంటారు క్వశ్చన్ రకరకాలుగా అడుగుతారు. let f satisfies this differential equation, find the area bounded by the curve. ఇంకా అంతకుముందు ఏరియాల్లో మనకి f of x తెలిస్తే రకరకాల ప్రాబ్లమ్స్ ఉండేవి కదా, ఇక అన్ని వస్తాయి. f of x దీని నుంచి కనుక్కోవాలి. ఇది కనుక్కున్న తర్వాత మళ్ళీ ఏరియా బౌండెడ్ బై అంటే ఈ కర్వ్ తీసుకోవటం, మళ్ళీ ఏరియా బౌండెడ్ బై మిక్స్డ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇంకా ఫంక్షన్ తీసిన తర్వాత ఏరియా అడిగితే ఇంకా అక్కడి నుంచి మనం ఏరియాలో ప్రొసీడ్ కావాలి ప్రాబ్లం. ఇట్లా ఇది ఇండైరెక్ట్ అప్లికేషన్ అన్నమాట. ఇంకొకటి ఇండైరెక్ట్ అప్లికేషన్ చూద్దాం. చూడండి, ఇంకొక ఇండైరెక్ట్ అప్లికేషన్ చూద్దాం. లిమిట్స్ లో ఉంటాయి. మళ్ళా లిమిట్స్ ఇచ్చి ఫంక్షన్ కనుక్కోవాలి.
So next problem. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అందరూ. చూడండి వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇప్పుడు చెప్పే. ఐఐటీలో అడిగారు, మెయిన్స్ లో అడిగారు ఈ మోడల్. చూడు let f of x be differentiable in 0, infinity 0, infinity such that f of 1 equal to 1 and limit చూడండి లిమిట్ అన్నమాట, limit t tends to x t tends to x t square f of x minus x square f of t divided by t minus x equal to 1 అలా ఒక ఈక్వేషన్ ఇచ్చారు. దెన్ f of x equal to dash. చూడండి ఒకసారి, ఇట్లా లిమిట్ ఇచ్చారు, మనం f of x కనుక్కోవాలి. ఈ లిమిట్ ద్వారా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడైనా చూడండి లిమిట్ t టెండ్స్ టు x అంటే అర్థం ఏంటంటే t వేరియబుల్, ఇక్కడ t వేరియబుల్ అంటే ఈ లోపల ఉన్న దాంట్లో t వేరియబుల్ x కాన్స్టెంట్ అని. ఇప్పుడు లిమిట్ x టెండ్స్ టు a x పవర్ n మైనస్ a పవర్ n డివైడ్ బై x మైనస్ a, వాట్ ఈస్ ద వేరియబుల్? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది వేరియబుల్ అవుతుంది, అటు పక్కన ఉన్నది కాన్స్టెంట్ అన్నమాట. అంటే ఈ లోపల ఉన్న దాంట్లో మనకి t అనేది వేరియబుల్, x అనేది కాన్స్టెంట్ అన్నమాట. అంటే మనకి ఫైనల్ గా లిమిట్ కనుక్కుంటే మనకి x లోనే వస్తుంది, ఎందుకంటే t బదులు పెట్టేస్తాంగా x, అంటే ఇది మొత్తం కూడా ఒక ఫంక్షన్ ఆఫ్ f of x వస్తుంది. ఇప్పుడు మనకి లిమిట్ వాల్యుయేట్ చేయడం ఎల్ హాస్పిటల్ రూల్ ఉంది కదా ఫార్ములా, ఈ లిమిట్ కనుక్కుందాం. t square f of x minus x square f of t divided by ఇది. ఇప్పుడు ఇది t ఈక్వల్ టు x పెట్టామనుకో, t ఈక్వల్ టు x పెడితే ఇక్కడ 0/0 అంతే కదా. ఎల్ హాస్పిటల్ రూల్ రాద్దాం. దేంతో రాయాలి? x తో కదా, x కాన్స్టెంట్. అంటే ఇది లోపల f of t by g of t ఉంది, ఇక్కడ f of t డివైడెడ్ బై g of t ఉంది. అంటే డెరివేటివ్ దేంతో చేయాలి? t తోటి చేయాలి. డెరివేటివ్ ఆఫ్ దిస్ విత్ రెస్పెక్ట్ టు t డివైడెడ్ బై డెరివేటివ్ ఆఫ్ దిస్ విత్ రెస్పెక్ట్ టు t. అంటే విత్ రెస్పెక్ట్ టు t d by dt ఆఫ్ పైదాని డెరివేటివ్ కిందాని డెరివేటివ్ 0/0 వచ్చినప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్ రాస్తాం, t minus x. సో therefore limit t tends to x. చూడండి ఒకసారి, ఇక్కడ dt అంటే f of x కాన్స్టెంట్ కదా, f of x కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ t స్క్వేర్ అంటే 2t మైనస్ x స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ f of t అంటే ఏంటి? f dash t x స్క్వేర్ కాన్స్టెంట్ డివైడెడ్ బై d by dt of t అంటే 1 మైనస్ d by dt of x అంటే 0, d by dt of x అంటే 0 కాన్స్టెంట్. So this limit is given as 1. Now substitute in place of tx.
సో యూ విల్ గెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే టీ అంటే ఏంది ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ టీ అంటే ఏంటి ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 1 చూసారు మనకి డిఫరెన్స్ ఈక్వేషన్ వచ్చేసింది ఇక్కడ డిఫరెన్స్ ఈక్వేషన్ వచ్చేసింది అంటే ఎలా ఉంది ఇది మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే డిఎఫ్ బై డిఎక్స్ రాయండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ రాయండి ఫైనల్ గా ఎఫ్ బదులు ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాద్దాం ఈక్వల్ టు 1 ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇంకా చూడండి డిఎఫ్ బై డిఎక్స్ ఎఫ్ పవర్ 1 ఉంది ఇక్కడ చూడండి ఈ ఎక్స్ స్క్వేర్ తో డివైడ్ చేయండి ఆ ఫామ్ లోకి తెద్దాం డిఎఫ్ బై డిఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ వస్తుంది ఇక్కడ మైనస్ 2 బై ఎక్స్ ఇంటూ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇది ఎలా ఉంది డిఎఫ్ బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ పవర్ 1 ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ Now integrating factor equals to e power integral p of x dx అంటే e power minus 2 log x to the base e ఇది పైకి పంపిస్తే ఇదేమవుతుంది e power log 1 by x square to the base c అంటే 1 by x square therefore solution రాస్తే మనకి f వస్తుంది solution is nothing but f into integrating factor f into 1 by x square equals to integrating factor అంటే ఏంటమ్మా 1 by x square into q of x అంటే ఏమొచ్చింది ఇక్కడ minus 1 by x square dx plus c therefore f అంటే f of x into 1 by x square equals to minus x power minus 3 dx plus c so therefore f of x divided by x square equals to x power minus 2 divided by minus 2 ra అంటే 1 by 2x square minus minus cancel అయిపోయింది plus c so therefore f of x equals to x square at తీసుకెళ్ళండి 1 by 2 plus so x 1 by 2 f into x power minus 4 x power minus 4 అంటే ఇక్కడ minus 3 by minus 3 రా అంటే 3x cube ఓకే x square at పంపించండి x square at పంపిస్తే 1 by 3x right plus cx square ఓకేనా సో ఇది మన ఫంక్షన్ వచ్చింది ఈ కాన్స్టెంట్ కనుక్కోవడానికి f of 1 ఏమి ఇచ్చారు 1 సో f of 1 equal to 1 అంటే 1 equal to 1 by 3 plus c therefore c equal to ఎంత 2 by 3 therefore c equal to ఎంత 2 by 3 అంటే therefore f of x వచ్చేస్తుంది therefore f of x equals to f of x equals to so 1 by 3x c అంటే 2 by 3 ఇది f of x అంటే ఈ ఎగ్జామ్ లో f of 3 f of 4 అలా అడుగుతారు ఇండైరెక్ట్ మోడల్ ఇది అర్థమైంది కదా అంటే లిమిట్ ఇస్తారు లిమిట్ ఇక్కడ మళ్ళా వేరియబుల్ ఏది కాన్స్టెంట్ ఏది ఇది t వేరియబుల్ అందుకని పైన కింద t తోటి మాత్రమే చేయాలి x తోటి చేస్తే మళ్ళా తేడా వచ్చేస్తుంది ఏదైతే వేరియబుల్ ఉందో అంటే లోపల f of t ఇది f of t డివైడ్ బై g of t ఉన్నట్టు అంటే f dash t డివైడ్ బై g dash t రాయాలి ఇట్లా మనకి ఇండైరెక్ట్ మోడల్ ఓకేనా సో మిగతా రేపు కంటిన్యూ చేద్దాం రేపు ఎల్లుండి ఉందిగా ఓకే